సో అఫోర్డబుల్ క్లాతింగ్ కావాలంటే ఇక్కడికి వస్తాము. యాక్చువల్లీ ఆస్ట్రేలియాలో చాలా కాస్ట్ ఉంటాయి బట్టలు. దట్స్ గుడ్, బాగుంది. ఎంత, ఎన్ని డాలర్స్ అది? $8. $8 ఇస్ $400. ఇది ఎంత ఉంది సైకిల్? ఇది సైకిల్ కాస్ట్ వచ్చేసి $119 ఉంది. అసెంబుల్డ్ ఇది 9,000 to 9,500 రూపీస్ అండి సైకిల్స్ ఇవన్నీ. ఎప్పుడైనా ఆస్ట్రేలియాలో మీరు ఇల్లు స్టార్ట్ చేయాలని అనుకున్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే ఏమేమి కొనాలని చెప్పేసి డైరెక్ట్గా కేమార్ట్కి వచ్చేసేయండి. హలో, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. సో ఇండియాలో మనకి డీమార్ట్ అని, స్పెన్సర్స్ అని, స్పార్ అని ఇలా గ్రాసరీస్ దగ్గర నుంచి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా అమ్మడానికి షాప్స్ ఉంటాయి కదా. మరి ఆస్ట్రేలియాలో అలాంటివి ఏ ఉన్నాయన్న డౌట్ ఎవరికైనా రావచ్చు. సో వాళ్ళ కోసం ఈ వీడియో. సో ఎంత యాదృచ్ఛికం అంటే ఇక్కడ మనం ఇండియాలో ఎలా డీమార్ట్ అని అంటామో ఇక్కడ వీళ్ళు దీన్ని కేమార్ట్ అని అంటారు. కానీ గ్రాసరీస్ దొరకవు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు ఇంటికి ఏం కావాలంటే అది దొరుకుతాయి. గుండు సూద్ దగ్గర నుంచి సైకిల్స్ దాకా, చివరికి కొన్ని బైక్స్ కూడా అమ్ముతారు. సో చాలా పెద్ద పెద్ద షాప్స్ ఉంటాయి అన్నమాట, వేర్ హౌసెస్ ఇవి. సో టుడే ద వీడియో ఇస్ అబౌట్ కేమార్ట్. సో లెట్స్ బిగిన్. సో ఈవినింగ్ 6:30 అయిందండి. నేచర్ని డిస్టర్బ్ చేయకుండా చాలా బాగా కడతారు. బాగుంది కదా ఇది, మాల్ ముందే ఇది. ఇప్పుడు ఎంత అయింది? క్విక్ ఫ్యాక్ట్ 6కి మాత్రం ఎండ ఇండియాలో కూడా ఉంటుంది. బొంగు ఇంతేండ సమ్మర్లో కూడా ఉంటుంది. వద్దు ఇంత ఎండ ఉండదా ఇండియాలో? 6కి ఉండదు, రాసి పెడతా. సాయంత్రం 6కి సమ్మర్స్లో ఉండదా? ఇంత ఉండదండి, ఈజీగా ఉంటుంది. ఏ ఊరు బాబు మీది ఇండియాలో? ఇండియాలో ఎక్కడ ఊరు? హైదరాబాద్. మనోడు అంటుంటే ఏదో కామెడీ చేశాను కానీ అండి, చాలా ఎండ ఉంటుందండి 6:30కి. సమ్మర్స్ అయితే మాకు 8:39 దాకా సన్లైట్ ఉంటుంది సాయంత్రం పూట. ఇట్స్ టూ హాట్ యాక్చువల్లీ. అనకొండ పేరు భలే ఉందిరా బాబు. మాట్లాడంటే కష్టం. సో మాల్ లోపలికి ఎంటర్ అవుదాం. ఇది చాలా ఓల్డ్ మాల్ అండి, ఇప్పుడు ఒకటిను అనమాట ఇవన్నీ. సో కేమార్ట్ లోపలికి ఎంటర్ అయిపోదాము. అచ్చు మన డీమార్ట్ లాగే, కాకపోతే కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది అనాలి అంతే, అంతకంటే ఇంకేం లేదు. బట్ అన్ని ఐటమ్స్ దొరుకుతాయండి, ఎవ్రీథింగ్ ఇంటికి కావాల్సినవన్నీ దొరుకుతాయి అన్నమాట. అందుకే ఎక్కువ షాపింగ్ ఇక్కడ చేస్తుంటాం మేము, ఏమైనా తీసుకోవాలన్నా కూడా. చూసారు కదా మీరు, ఇక్కడ క్లోత్స్ ఎక్కువ కొంచెం తక్కువలో ఉంటాయి అన్నమాట. అఫోర్డబుల్గా ఉంటే ఇక్కడ తీసుకోవచ్చు. చూసారు కదా, $8కి నైట్ వేర్ ప్యాంట్. $1 ఇప్పుడు వచ్చి 55 ఇండియన్ రూపీస్ ఉంది. అంటే ఇంచుమించుగా 440 రూపీస్. రీజనబులే ఇక్కడతో కంపేర్ చేసుకుంటే, అండ్ అఫోర్డబుల్ అని కూడా అనాలి. సో $15కి టీ షర్ట్స్. స్టూడెంట్స్ ఇక్కడ చాలా ఎక్కువ షాపింగ్ చేస్తారండి నిజంగా. సో అఫోర్డబుల్ క్లాతింగ్ కావాలంటే ఇక్కడికి వస్తాము, అంటే నైట్ వేర్స్ అలాంటి వాటికి అనమాట. యాక్చువల్లీ ఆస్ట్రేలియాలో చాలా కాస్ట్ ఉంటాయి బట్టలు, చాలా అంటే చాలా కాస్ట్. అన్నీ ఇంపోర్టెడే ఉంటాయి ఎక్కువ. అండ్ థింగ్ ఏంటంటే ఇండియా నుంచి ఇంపోర్ట్ అవుతాయి ఇక్కడికి, కాటన్ కానీ బంగ్లాదేశ్ నుంచి వస్తాయి. బట్ ఇవన్నీ కొంచెం అఫోర్డబుల్ ఉంటాయి అన్నమాట. యా, హైదరాబాద్ మనకేదో ఉంటుంది కదా తక్కువలో వచ్చే రేట్లు, కోటీలో అట్లా కొనుక్కోండి ముందు. అలా చూసారు కదా బోర్డు అనక $7, $8, $5 అలా ఉంటాయి షర్ట్స్, టీ షర్ట్స్ అన్నీ కూడా. సో అఫోర్డబుల్ క్లోతింగ్ అయితే మాత్రం ఇక్కడికే. సో చెప్పుల దగ్గర నుంచి షార్ట్స్ ఇవన్నీ చూడండి. షార్ట్స్ అయితే ఎంత చీప్ ఉన్నాయి, $4 ఉన్నాయి. సో మన దివాకర్ ఏవో చూస్తున్నాడు. శశాంక్ ఏం చూస్తున్నా? ఈ స్లీప్ ప్యాంట్స్ ఇవి నీ పనికి రావు. జిమ్కి నేను ఇక్కడ తీసుకోను. సో ఈ షూస్ అవన్నీ చాలా తక్కువలో ఉంటాయి. చూడండి, టీ షర్ట్ మామూలుగా $16 అంట, అంటే 800. ఇది కొంచెం కాస్ట్లీయే. బాగుంది శశాంక్. ట్రౌజర్ కాదు ఇది చూడు, ప్యాంట్ తీసుకో. ఇది తీసుకో నువ్వు. అది కూడా సేమే కాదు, ఓపెన్ చేయి. చెడ్డీ కాదు. సో ఇక్కడ దొరకనివి అంటూ ఏం లేవండి, అన్నీ ఉంటాయి. సో ఫిట్నెస్కి బజ్జీలు తప్ప. సో ఫిట్నెస్కి కావాల్సినవి అయితే అసలు కోకోలు ఉంటాయి. సో ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్కటి సపరేట్ చేసి పెట్టేస్తారనమాట. వెళ్ళి నచ్చినవి తీసుకోవడమే దాంట్లో.
ఇట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ప్లేస్. చూడండి, కిడ్స్ బాత్ టబ్తో సహా అన్నీ ఉంటాయి ఇక్కడ. అండ్ ఇది ఫిట్నెస్ వేర్ పిల్లలకి. శశాంక్, సో మనవాడు ఎత్తుకుతున్న ఫుల్ లెంత్ ట్రౌజర్స్ దొరికాయి ఇక్కడ. బాగున్నాయి చూడండి, NBL చాలా బాగుంది, క్లాతింగ్ కూడా బాగుంది. సో ఇదంతా ఫిట్నెస్ వేర్ ఇవి, అంటే నైలాన్ వాటికి ఉంటాయి కదా, వాటికి సంబంధించినవి అన్నమాట. సో సైకిల్స్ కూడా అమ్ముతారు ఇక్కడ. సో ఈ సైకిల్ చూసారా, ఇది బాగుంది కదా, కాకపోతే ఇది లేడీస్ టెరైన్ బైక్ అంట, జెంట్స్ది లేదు. సో ఇదంతా ఉంది సైకిల్. ఇది సైకిల్ కాస్ట్ వచ్చేసి $119 ఉంది. అసెంబుల్డ్ ఇది. యాక్చువల్లీ అసెంబుల్ లేకుండా బాక్సెస్లో అమ్మేస్తారు. సో అవి మనకు కొంచెం తక్కువకే రావచ్చు. చూడండి ఈ సైకిల్స్ అనమాట, కానీ ఇవి కూడా ఎక్కువ ఉన్నాయి. బాక్సర్ ప్రైజెస్ $179 అంటే క్లోజ్ టు 9,000 to 9,500 రూపీస్ అండి సైకిల్స్ ఇవన్నీ. చాలా కాస్ట్లీయా ఇక్కడంతే. సో వెనక కనిపిస్తున్నాయి కదా స్కూటర్స్, ఇవన్నీ కూడా. సో స్కూటర్స్ అవైతే మాత్రం చాలా ఫేమస్ ఇక్కడ. నా దగ్గర కూడా స్కూటర్ ఉంది, నేను కూడా స్కూట్ చేస్తుంటా అప్పుడప్పుడు. చాలా బాగుంటుంది, అమేజింగ్ ఉంటాయి. దానికి బ్యాటరీ పెట్టినవి అయితే ఉంటాయి, ఇంకా సూపర్ ఉంటాయి అనమాట. అసలు స్కేట్ బోర్డ్స్, స్కూటీస్, ది లుక్ సో కూల్. యా, సో యూ గాట్ దిస్ లగేజ్ సెక్షన్. ఇక్కడ అన్నీ ఉంటాయన్నమాట, ఒకటని కాదు, కావాల్సిందన్నీ టెక్నికలీ. దట్స్ గుడ్, బాగుంది. ఎంత, ఎన్ని డాలర్స్ అది? $8. $8 is 400 రూపీస్. యా, చాలా చీప్ కదా. బౌలింగ్ సెట్ కూడా అమ్ముతారు కొనాలనుకుంటే. కత్తిపోయా మీరు. భయ్యా ట్రాలీ తీసుకొచ్చాడు, రాఘవ భయ్యా, పీడా లేకుండా. సో ఇదంతా టాయ్స్ సెక్షన్. పోలీస్ కార్ $13 అనంట, రిమోట్ కంట్రోల్ పోలీస్ కార్. సో ఇవన్నీ మన డై క్యాస్ట్ ఐటమ్స్. సో ఇవన్నీ ఎంత ఉన్నాయో చూడండి. ఇది $39 అంటే ఆల్మోస్ట్ 2000 చేంజ్. ఇది హాట్ వీల్స్ ఉంటే బుడ్డ తీసుకోవాలి. ఇప్పుడు ఉన్నాయి. ఎస్, సో ద హాట్ వీల్స్. ఎస్ బాబాయ్, నైస్. కానీ ఎంత నువ్వు ప్రైజ్? $15. 15 అంటే ₹10 ప్రైజ్ అది. సో ఫ్యాన్స్, ఇదంతా హోమ్ సెక్షన్ అండి. ఇది హోమ్ సెక్షన్లో కావాల్సినవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. రైట్ ఫ్రమ్ టవల్స్ టు పిల్లోస్ గిల్లోస్ అంతా కూడా. సో చాలా పెద్ద వేర్ హౌస్ అండి ఇది. ఎంత పెద్దదంటే నేను యాక్చువల్లీ ఈ ఎండ్లో ఉన్నాను, మనకి ఆ ఎండ్ దాకా యూ కెన్ సీ ఇట్. ఇట్స్ వెరీ బిగ్ వన్. $15 నా తెలిసి ఇది ఫ్యాన్ శశాంక్. $15 ఇస్ ఫ్యాన్. చూసావా? ఇది $5. సో మ్యాట్ ఇస్ $5 అండి. మ్యాట్ $5 ఉంది. ఈ కలర్ తీసుకో. హాయ్ ఫ్రెండ్స్, మీ ఒపీనియన్ చెప్పండి ఫ్రెండ్స్. బాగుందా ఫ్రెండ్స్? సో మనోడు మ్యాట్స్ కొన్నామని చెప్పని వచ్చాడనమాట. ఒక హౌస్ ఎప్పుడైనా ఆస్ట్రేలియాలో మీరు ఇల్లు స్టార్ట్ చేయాలని అనుకున్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే ఏమేమి కొనాలని చెప్పేసి డైరెక్ట్గా కేమార్ట్కి వచ్చేసేయండి. మీకు A to Z హౌస్కి కావాల్సిన అన్ని థింగ్స్ దొరుకుతాయి. అండ్ యూ కెన్ స్టార్ట్ యువర్ ఫ్యామిలీ వెరీ సూన్. అదనమాట విషయం. I start my family very soon. యా, యూ విల్ స్టార్ట్ యువర్ ఫ్యామిలీ వెరీ సూన్. కిచెన్ వేర్స్ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి. కిచెన్వి తీసేసుకో, ఈ బాత్రూంలో మ్యాట్ సరిపోతుంది. ఇక్కడ అని పిలుపు, ఇది బాగున్నట్లుంది. అయ్యా, సో సామాన్లు ఇవి తీసుకోవటానికి. ఆయన అట్టే ఉన్నాడు అబ్బా, కనిపించాడు ఇప్పుడు దాకా. చిన్నప్పుడు గుచ్చుకునే
చెట్లు కూడా అమ్ముతారండి ఇక్కడ చిన్న చిన్నవి. As I said, you can get anything here. Anything అంటే anything. తీసుకెళ్ళి అమ్మాయి ప్రపోజ్ యోజన లెనోవో బేస్డ్ ఆన్ ఫీచర్ ఫిలిం. ఇది ఎప్పుడు వచ్చిందంటే బేస్డ్ ఆన్ ఫ్యూచర్ ఫిల్మా? అవును, అంటే అది రిలీజ్ అయిన నెక్స్ట్ డే తీసింది. ఫీచర్ ఫిల్మ్ బేస్ చేసుకొని WW84 బుక్ కూడా రాశారు. సరిపోయింది. సో ఇది మొత్తం లేడీస్ వేర్ సెక్షన్. ఇది ప్రైజెస్ చూసారు కదా ఒక్కొక్కటి ఎలా ఉన్నాయో. సో ఇవన్నీ కూడా సెల్ఫ్ చెక్ ఇన్ కౌంటర్స్ అనమాట. మనము సెల్ఫ్ చెక్ ఇన్ చేయాలి. ఇవ్వండి పర్లేదు, ఇక్కడ స్వైప్ చేయడమే. చూడండి మనోడు ఏం చేస్తాడు ఇక్కడ. నువ్వు ముందు పెట్టు, నేను బేతరా తీసుకోవచ్చు. స్టార్ట్ స్కానింగ్. కోడ్ స్కాన్ చేయి. అది పెట్టు అక్కడ. యా ఓకే. సో 1 by 1 అంతా స్కాన్ చేసి ఇక్కడ దీన్ని యూస్ చేసుకోవచ్చు. కార్డ్ దాన్ని యూస్ చేసుకో, అది ఈజీగా అయిపోతుంది. కొట్టు క్లిక్ చేయి, ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయమ్మా ఆడపడి. సో అది ట్రాన్సాక్షన్ అయిపోయింది, పేమెంట్ కూడా అయిపోయింది, అప్లోడ్ అయిపోయింది. అదనమాట విషయం. సో ట్రాలీస్ అన్నీ స్క్రూటనైజ్ చేసిన తర్వాత కంపల్సరీ ఇక్కడ పెట్టడమేనండి. అంతే సినారియో. దట్స్ హౌ ద థింగ్స్ వర్క్ హియర్. సో దట్స్ హౌ ద కేమార్ట్ ఈజ్. కేమార్ట్ అలా ఉంటుందండి ఇక్కడ. సో మనకు షాపింగ్ ఏమైనా కావాలంటే చేయాలనుకుంటే ఏదనమాట. నేను మీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. సో యాక్చువల్లీ ఆస్ట్రేలియాలో ఏంటంటే థర్స్డే ఒక్కరోజు తప్ప మిగతా అన్ని బిజినెసెస్ 5:30 క్లోజ్ చేస్తారు షాప్స్. ఒక కేమార్ట్ అండ్ టార్గెట్ అని ఇంకోటి ఇలాంటివి ఉంటాయన్నమాట. సో అవి మటుకు కొంచెం 9 దాకా పెడతారు. సో అందుకే ఎక్కువ మంది దీనికే వచ్చి తీసుకుంటుంటారు అనమాట. ఇక్కడ రూల్స్ అన్ని చాలా డిఫరెంట్ ఉంటాయి. సాయంత్రం 5:30 అయితే దే విల్ క్లోజ్. ఇంకా నిర్దాక్షిణ్యం, ఇంకా మోమాట ఉండదు. ఎనీ హౌస్, సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా నేను చేస్తుంటాను. సో దట్ ఆస్ట్రేలియాకి కొత్తగా రావాలనుకున్న వాళ్ళు, ఆల్రెడీ ఉన్న వాళ్ళు అండ్ అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ లైఫ్ స్టైల్ ఎలా తెలుసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయని కోరుకుంటున్నాను. సో దిస్ ఇస్ దినేష్ గుండపనేని signing off, and please subscribe to my channel. Bye bye.